జిల్లా మురమల్ల గ్రామంలో శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి వారు వేంచేసి ఉన్నారు. ఈ మురమల్ల గ్రామం చేరుటకు రాజమండ్రి రావులపాలెం నుండి సరాసరి బస్సులుంటాయి. కాకినాడ వయా యానాం నుండి కూడా ఈ గ్రామానికి బస్సు సౌకర్యం ఉంటుంది. ఈ మురమల్ల గ్రామమును పూర్వం ముని మండలిగా పిలిచేవారు. కోరిన కోరికలు తప్పనిసరిగా తీర్చే ప్రత్యక్ష దైవం, నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న మురమల్ల శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి. అనేక కారణాలతో వివాహానికి జాప్యం జరుగుతున్న అబ్బాయిలు అమ్మాయిలు ఈ స్వామి వారికి కళ్యాణం జరిపిస్తే వెంటనే వారికి వివాహం కావడం వీరేశ్వరుని నిదర్శనంగా భక్తులు ఇప్పటికీ భావిస్తారు. స్థల పురాణం. భరద్వాజాంతర్భూత పావన వృద్ధ గౌతమి నదీ తీరమందున్న సుప్రసిద్ధమైన ఈ దివ్యక్షేత్రంలో నిత్య కళ్యాణం పచ్చతోరణములతో విరాజిల్లుచు శ్రీ భద్రకాళి సమేతంగా శ్రీ వీరేశ్వర స్వామి వారు ప్రత్యక్ష దైవముగా ప్రకాశించుచున్నారు. శ్రీ స్వామి వారికి నిత్య కళ్యాణం జరగడానికి కారణం దక్షయజ్ఞ విధ్వంసమునకు గాను ఉద్భవించిన శ్రీ వీరభద్రుడు కోటి సూర్యుల ప్రకాశంతో ఉగ్ర స్వరూపమున దక్షయజ్ఞము ధ్వంసము గావించగా శ్రీ మహావిష్ణువు కోరికపై దక్షయాగం పూర్తి గావించుటకు సమ్మతించి దక్షుని మొండెమునకు గొర్రెతలతో దక్షుని బ్రతికించి ఆయన చేత వేదోక్తముగా యాగం పూర్తి చేయించిన తరువాత కూడా శ్రీ వీరభద్రుడు కోపాగ్నిని వీడలేకపోయాడు. దానికి కారణం సతీదేవి యోగశక్తితో అగ్ని పుట్టించుకుని అందులో ఆహుతి కావడమేనని గ్రహించి మునులు దేవతలు వైకుంఠమునకు వెళ్లి శ్రీ మహావిష్ణువును ప్రార్థించి వీరభద్రుని శాంతింపజేయమని కోరిరి. అప్పుడు శ్రీ మహావిష్ణువు బ్రహ్మలోకమునకు వెళ్లి ఇద్దరూ ఆదిపరాశక్తిని ధ్యానించగా ఆమె ప్రత్యక్షమై కారణం తెలుసుకొని వీరభద్రుని శాంతింపచేయుటకు షోడశ కళలలో ఒక కళను భద్రకాళి అనే నామముతో వీరభద్రుని శాంతింపచేయుటకు పంపెను. భద్రకాళి అమ్మవారు తన శక్తి కొలది ఎంత ప్రయత్నించినా వీరభద్రుడు శాంతింపనందున శరభ శరభ అశ్రురభ శరభ అనుచు పక్కన గల తటాకము నుంచి బయటకు రాగా వీరభద్రుడు కన్య రూపమున ఉన్న శ్రీ భద్రకాళిని చూసి శాంతించెను. అప్పుడు వారిరువురకు గాంధర్వ వివాహ పద్ధతిలో కళ్యాణం అతి వైభవంగా జరిపించారు. ఆనాటి నుండి మహామునులందరూ శ్రీ స్వామి వారికి గాంధర్వ వివాహ పద్ధతిలో నిత్య కళ్యాణం చేస్తున్నారు. ఆ విధంగానే నేటికి శ్రీ స్వామి వారికి నిత్య కళ్యాణములు జరుగుతున్నాయి. కళ్యాణం స్థిరపడక జాప్యము జరుగునప్పుడు స్వామివారికి కళ్యాణం చేయిస్తే తమ సంతానానికి త్వరగా కళ్యాణం జరుగుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. శ్రీ స్వామివారికి నిత్య కళ్యాణమునకు భక్తులతో పాటు అగస్త్యుడు, శుకుడు, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, గౌతముడు, భార్గవుడు, వ్యాసుడు, భరద్వాజుడు, మారీచుడు, కశ్యపుడు, మార్కండేయుడు, నారదుడు మొదలగు మహర్షులు కూడా నిత్యం వేంచేస్తారని స్థల పురాణం చెప్తోంది. శ్రీ వీరేశ్వర స్వామి వారి ఆలయానికి క్షేత్రపాలకుడు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు. పెద్దాపురానికి చెందిన సంస్థానాధీశులు ఈ వీరేశ్వర స్వామి వారి ఆలయానికి 128 ఎకరాలు నిత్య ధూప దీప నైవేద్యాలు కళ్యాణాలకు గాను స్వామికి మాన్యంగా విరాళాన్నిచ్చారు. జమీందారులు ఇచ్చిన భూమిపై వచ్చు ఆదాయంతో శ్రీ స్వామి వారికి నిత్య కళ్యాణోత్సవములు, నిత్య ధూప దీప నైవేద్యములు నిర్విఘ్నంగా జరుగుతున్నాయి. నేటికి సంప్రదాయ పద్ధతి ప్రకారం శ్రీ స్వామి వారికి నిత్య కళ్యాణం జరుగుతుంది. ప్రతిరోజు 27 మంది భక్తుల గోత్రనామాలతో వారి వారి సంకల్పములతో కళ్యాణాలు ఘనంగా జరిపించబడుతున్నాయి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.